మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నైతిక వికాస సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అండి? నైతిక వికాస సిద్ధాంతం. గత టెట్ పరీక్షలు, గత డిఎస్సి పరీక్షల్లో మనం గమనించినట్లయితే కంపల్సరిగా ఒక బిట్టు వచ్చేటటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే మరి నైతిక వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం ఎలా నేర్చుకోవాలి, ప్రశ్న ఎలా అడిగినా సరే మన ఆన్సర్ ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని మరి నేను కాన్సెప్ట్ పరంగా మీకు వివరించుకుంటూ మరి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతాను. కాబట్టి మిత్రులారా, ఈరోజు మన క్లాసు నైతిక వికాస సిద్ధాంతము. ఏమన్నామండి? నైతిక వికాస సిద్ధాంతము. నైతిక వికాస సిద్ధాంతము. ఓకే, ముందుగా ఈ సిద్ధాంతంలోకి ప్రవేశించడానికి ముందు నైతిక వికాసంలో నైతికత అనేటటువంటి పదానికి అర్థం తెలుసుకోవాలి. నైతికతను ఆంగ్లంలో ఏమని పిలుస్తాము అంటే మొరాలిటీ అని పిలుస్తాము. ఈ మొరాలిటీ అనేటటువంటి ఆంగ్ల పదము మోర్స్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో మోర్స్ అనగా అర్థం ఏంటంటే సంప్రదాయము, ప్రవర్తించే తీరు మరియు మేనర్స్ అని అర్థము. అది మరి మోర్స్ అనేటటువంటి పదానికి లాటిన్ భాషలో అర్థం. మిత్రులారా, మరి ఈ సంప్రదాయం అంటే ఏమిటి, ప్రవర్తించే తీరు అంటే ఏమిటి, ఈ మేనర్స్ అనేటటువంటి అర్థం ఏమిటి అనేది మనము సిద్ధాంతంలో చాలా నిగూఢంగా అంతర్గతంగా దాగి ఉంది. దానిని అర్థం చేసుకోవడమే మనం ఈ సిద్ధాంతం ద్వారా తెలుసుకునేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అయితే మిత్రులారా, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన సాధారణమైన పరిభాషలో సరికాని దాని నుండి ఏమన్నామండి? సరికాని దాని నుండి సరైన దానిని వేరు చేయడం నైతికత, లేదంటే సరైన దాని నుండి సరికాని దానిని వేరు చేయడం నైతికత. ఏమన్నామండి? సరి అయిన దాని నుండి సరికాని దానిని వేరు చేయడం నైతికత అవుతుందా, లేదంటే సరికాని దాని నుండి సరైనటువంటి దానిని వేరు చేయడం నైతికత అవుతుందా అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే కొద్దిగా ఆలోచనలో పడిపోతూ ఉంటాం. దేని నుంచి ఏది వేరు చేస్తే నైతికత అని పిలుస్తాము అంటే మనకు సాధారణంగా ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బియ్యంలో ఉన్నటువంటి రాళ్లను బియ్యం నుండి రాళ్లను వేరు చేస్తామా, లేదా రాళ్ల నుండి బియ్యాన్ని వేరు చేస్తామా అనే విషయాన్ని గమనించినట్లయితే ఖచ్చితంగా బియ్యము నుండి రాళ్లను వేరు చేస్తాము. మన దృష్టిలో సరైనదేమిటి? బియ్యము. సరి కానిదేమిటి? రాళ్ళు. కాబట్టి ఏం చెప్తాము? సరి అయిన దాని నుండి సరికాని దానిని వేరు చేయడాన్ని నైతికత అని పిలుస్తాము. సరైన దాని నుండి సరికాని దానిని వేరు చేయడమే నైతికత అని పిలుస్తాము. అయితే మిత్రులారా, ఈ నైతిక వికాసము అనేటటువంటి దానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా ఎవరిని చెప్తాము అంటే కోల్బర్గ్ను చెప్తాము. ఈ కోల్బర్గ్ అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఏ దేశం అండి? అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈ కోల్బర్గ్ ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించాల్సి వచ్చింది అనే విషయాన్ని ముందుగా మనం అర్థం చేసుకుందాము. అయితే దీనికి ఈయన ఒక పరికల్పన సిద్ధాంతంగా నామకరణం చేశాడు. ఆ పరికల్పన అనేటటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అంటే హ్యాన్స్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క స్టోరీని ఆధారంగా చేసుకుని ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. హ్యాన్స్ తన భార్యను ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు డాక్టరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెబుతాడు హ్యాన్స్కు. ఏం చెప్తాడు అంటే, హ్యాన్స్, మరి నీ భార్య క్యాన్సర్ తో త్వరలో మరణించబోతుంది. మరి ఒక రసాయన శాస్త్రజ్ఞుడు ఈ మధ్య కాలంలోనే ఈ మందుకు, నీ భార్యకు వచ్చినటువంటి ఆ క్యాన్సర్ కు మందును తయారు చేశాడు. మరి అది గనక నువ్వు తీసుకొచ్చినట్లయితే నీ భార్యను నేను రక్షించే ప్రయత్నం చేస్తాను అంటాడు. అప్పుడు ఆ రసాయన శాస్త్రజ్ఞుడి దగ్గరికి ఈ హ్యాన్స్ పరిగెత్తుకొని వెళ్ళి, సార్, మరి ఇది నా పరిస్థితి, నా భార్య రక్షించబడాలి అంటే మీరు మందు ఇవ్వాలి, కాబట్టి ఇవ్వండి అని చెప్తే ఆ రసాయన శాస్త్రజ్ఞుడు ఏమంటాడు అంటే, బాబు, ఈ మందును తయారు చేయడానికి నేను చాలా సమయాన్ని వెచ్చించాను, చాలా ధనాన్ని వెచ్చించాను, కాబట్టి నీకు ఫ్రీగా ఇవ్వడానికి మరి నేను ఒప్పుకోను, కాబట్టి దీని యొక్క ఖరీదు
$2,000 మరి $2,000 కనుక నువ్వు తీసుకొచ్చినట్లయితే ఈ మందుని నీకు అందిస్తానని చెప్పినప్పుడు హ్యాన్జో మరలా తిరిగి ప్రయాణంలో తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తే సుమారుగా $1,000 మాత్రమే కలెక్ట్ అవుతాయి. ఆ $1,000 పట్టుకొని రసాయన శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్తాడు మరి హ్యాన్జో. ఎప్పుడైతే వెళ్ళాడో ఆ మందు ఇవ్వండి సార్, మిగతా అమౌంట్ నేను తర్వాత మీకు అందిస్తాను అని చెప్పేసి అంటే రసాయన శాస్త్రజ్ఞుడు ఒప్పుకోడు. $2,000 ఇస్తేనే నేను మందు ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని చెప్తాడు. అటువంటి సందర్భంలో మరి హ్యాన్జో ఏం చేస్తాడు అనేటటువంటిది ముఖ్యమైన విషయము. హ్యాన్జో ఏం చేస్తాడంటే రసాయన శాస్త్రజ్ఞుడు ఆ మందు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళేసరికి ఆ మందును దొంగతనం చేసి తీసుకువచ్చేస్తాడు. ఆ మందును దొంగతనం చేసి తీసుకువచ్చి మరి డాక్టర్కి ఇచ్చి తన యొక్క భార్యను రక్షించుకుంటాడు. ఓకేనండి, ఇది హ్యాన్జో పరికల్పన కథ అని పిలుస్తాము. ఏమన్నామండి? హ్యాన్జో పరికల్పన కథ. దీన్ని ఇంగ్లీష్ లో హ్యాన్జో డైలమా అని పిలుస్తాం. ఏమన్నామండి? హ్యాన్జో డైలమా. దీనిని తెలుగులో విచికిత్స అని పిలుస్తాము. ఏమన్నామండి? విచికిత్స అని పిలుస్తాము. డైలమాని ఏమన్నామండి? విచికిత్స అని పిలుస్తాం అనమాట. అయితే ఇప్పుడు మీకు కథ అర్థమైంది కదా. ఈ కథను మన కోల్బర్గ్ ఏం చేశారు అంటే ఒక పాంప్లెంట్ లో ప్రచురించారు. ఈ పాంప్లెంట్ లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కథను రాసిన తర్వాత అక్కడ 1, 2, 3, 4 ఇలాగ 5, 6 ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నావళిని అక్కడ అందించడం అనేటటువంటి జరిగింది. మరి ఇప్పుడైతే మరి ఈ ప్రశ్నావళితో కూడినటువంటి ఆ పాంప్లెంట్ ను తయారు చేశారో 10 నుండి 16 సంవత్సరాల ఎంతండి 10 నుండి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఈ పాంప్లెంట్ ను ఇచ్చి ఇక్కడ ఈ కథను చదివి ఈ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించమన్నాడు. సమాధానాలు రాసి అందించమన్నాడు మనకి కోల్బర్గ్. మరి అయితే కథ మనకు తెలిసిందే. ఇక్కడేమున్నది? కథ ఉన్నది. ఇక్కడేమున్నది? ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది ముఖ్యము. ప్రశ్నలు మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే హ్యాన్స్ తప్పనిసరిగా దొంగతనం చేయాల్సిందేనా? మొదటి ప్రశ్న. హ్యాన్స్ కు తన భార్య మీద ప్రేమే గనక లేకపోతే మరి మందు దొంగతనం చేస్తాడా? రెండో ప్రశ్న. నెక్స్ట్, హ్యాన్స్ తన భార్యకు కాకుండా తన పక్కింటి వాళ్ళకి ఎవరికైనా అదే జబ్బు వస్తే మరి దొంగతనం చేస్తాడా? మూడవ ప్రశ్న. నాలుగో ప్రశ్న, రసాయన శాస్త్రజ్ఞుడు మందు అందించలేదు, మరి తన భార్య చనిపోయింది, ఇప్పుడు రసాయన శాస్త్రజ్ఞుడిని బాధ్యుడిగా చేయవచ్చా? అది నాలుగో ప్రశ్న. ఐదవ ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు నీ యొక్క వయసు 10 సంవత్సరాలు, 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నావు, మరి నువ్వు ఇప్పుడు ఇచ్చినటువంటి సమాధానము 20 సంవత్సరాల వయసులో అదే సమాధానం ఇస్తావా లేదంటే మారుతుందా అనేటటువంటి నైతిక సందిగ్ధత, ఏమన్నామండి? నైతిక సందిగ్ధతతో కూడినటువంటి ప్రశ్నలను ఇందులో పొందుపరిచాడు మనకి కోల్బర్గ్. ఏమన్నామండి? నైతిక సందిగ్ధత. సందిగ్ధత అంటే అటు చెప్పలేము ఇటు చెప్పలేము, ఏం చెప్పాలి అని ఆలోచనలో పడేసేటటువంటి ప్రశ్నలు అన్నమాట ఇవన్నీను. ఈ నైతిక సందిగ్ధతతో కూడినటువంటి ప్రశ్నలను వారికి ఇచ్చి సుమారుగా కొన్ని వేల మందికి ఆ పాంప్లెంట్స్ ను పంచి వారు ఇచ్చినటువంటి సమాధానాలు లేదా తీర్పు ఆధారంగా ప్రతిపాదించబడినటువంటి సిద్ధాంతమే నైతిక వికాస సిద్ధాంతము లేదా మోరల్ డెవలప్మెంట్ థియరీ. ఏమన్నామండి? మోరల్ డెవలప్మెంట్ థియరీ అని పిలుస్తాము. ఓకేనండి, ఇది మరి కోల్బర్గ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి గల ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి అంశము. మిత్రులారా, మరి ఇప్పుడు ఈ సిద్ధాంతం నుండి మరి ఇప్పుడు మనం ఈ కథ నుండి ఈ సిద్ధాంతం ఏ విధంగా పుట్టుకొచ్చిందో నేర్చుకున్నాము. ఈ సిద్ధాంతం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒకసారి చూద్దాము. తల్లి గర్భము నుండి బయటకు వచ్చినటువంటి శిశువులో నైతిక వికాసం అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఒక్కొక్క దశలో ఒక్కొక్క విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు? మంచి చెడు తప్పు ఒప్పులను ఆ పిల్లాడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడు అనే దానికి ఇచ్చినటువంటి వివరణను నైతిక వికాస సిద్ధాంతం అని పిలుస్తాము. మరి కోల్బర్గ్ చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలలో మరి అన్నిటికంటే మందకొడిగా జరిగేటటువంటి వికాసము నైతిక వికాసము. మందకొడిగా జరుగుతుంది మరియు అన్ని వికాసాలలో కంటే చాలా క్లిష్టమైనటువంటి వికాసము కూడా నైతిక వికాసమే అని చెప్తాడు కోల్బర్గ్. అందుకనే పిల్లాడిని, శిశువును నైతిక తత్వవేత్త అని పిలుస్తాడు కోల్బర్గ్. పిల్లాడిని ఏమని పిలిచాడండి? నైతిక తత్వవేత్త అని పిలుస్తాడు.
మరి చిన్న పిల్లలలోని జంతువులలోని నైతిక వికాసం అనేటటువంటిది ఉండదు అని చెప్తాడు. చిన్న పిల్లలలో మరియు జంతువులలో నైతిక వికాసం అనేటటువంటిది చూడలేము మరియు ఉండదు అని చెప్తాడు. ఒక పిల్లవాడిలో నైతిక వికాసము అభివృద్ధి చెందాలి అంటే వాడిలో సంజ్ఞానాత్మక వికాసం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. సంజ్ఞానాత్మక వికాసం అభివృద్ధి చెందని పిల్లలలో నైతిక వికాసం అనేది ఏర్పడదు, నైతిక వికాసం అనేది కలగదు అని చెప్తాడు కోల్బర్గ్. ఈ బిట్టు గత టెట్ పరీక్షలో రావడం జరిగింది. కోల్బర్గ్ ఎవరి యొక్క సిద్ధాంతము ఆధారంగా నైతిక వికాస సిద్ధాంతం అనేటటువంటిది ప్రతిపాదించాడు అని చెప్పేసి అడిగాడు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. ఎందుకు అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతములో పిల్లవాడిలో మానసిక వికాసం బాగా అభివృద్ధి చెంది అది నైతిక వికాసానికి దారితీస్తుంది. కాబట్టి నైతిక వికాసము ఏ వికాసం మీద ఆధారపడుతుందండి? సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటుందని కోల్బర్గ్ చెబుతారు. ఓకేనండి, ఇది దీనికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. మరి మనకి కోల్బర్గ్ ఏమి చెప్తున్నారు అంటే ఈ పిల్లలు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా 3 స్థాయిలను 6 దశలను ప్రతిపాదించారు ఈ నైతిక వికాస సిద్ధాంతంలో. ఎన్ని స్థాయిలు ఎన్ని దశలండి? 3 స్థాయిలను మరియు 6 దశలను ప్రతిపాదించడం జరిగినది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే 3 పువ్వులు 6 కాయలు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్థాయిల నుంచి దశలు వస్తాయా, దశల నుంచి స్థాయిలు వస్తాయా అనే విషయం మనకి కన్ఫ్యూజన్ గా ఉందనుకోండి. పువ్వుల నుంచి కాయలు వస్తాయా, కాయల నుంచి పువ్వులు వస్తాయి అంటే పువ్వు నుండే కాయ వస్తుంది. కాబట్టి 3 పువ్వులు అంటే 3 స్థాయిలు 6 దశలు లేదా 6 కాయలను గుర్తుపెట్టుకోండి. 3 స్థాయిలు 6 దశలు. ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఉంటాయని చెప్పారు కోల్బర్గ్. ఓకేనండి, మరి ఆ స్థాయిలు ఏమిటి, ఆ దశలు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి వివరణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఓకేనండి మిత్రులారా, ఈ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి ఈ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిల యొక్క పేర్లు ఏమిటి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. ఒకటోది ఏంటండి? పూర్వ సాంప్రదాయ స్థాయి. మొట్టమొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ రెండవది సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయి. మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి. మూడవది ఏంటండి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇలాగా 3 స్థాయిలను మనకి నైతిక వికాస సిద్ధాంతంలో ప్రతిపాదించారు. మరి పూర్వ సాంప్రదాయ స్థాయిలో మరలా 2 దశలను ప్రవేశపెట్టారు. మరలా సాంప్రదాయ స్థాయిలోని 2 దశలను ప్రవేశపెట్టారు. మరి ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 2 దశలను ప్రవేశపెట్టారు. మొత్తం ఎన్ని దశలు అండి? 6 దశలు. 1 2 3 4 5 6 దశలు. ఈ పూర్వ సాంప్రదాయ స్థాయి యొక్క కాలము ఎంత అంటే 4 నుండి 10 సంవత్సరాలు. సాంప్రదాయ యొక్క స్థాయి యొక్క కాలము 11 నుండి 13 సంవత్సరాలు. మరి ఇది 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు. ఎక్కడండి? వయోజన దశ వరకు ఉంటుంది. ఇది మిత్రులారా సాంప్రదాయ స్థాయి, అదేవిధంగా పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి యొక్క కాలాలు. అయితే మరి ఇక్కడ మొత్తం ఎన్ని దశలు చెప్పుకున్నాము? 6 దశలు చెప్పుకున్నాం. 6 దశల పేర్లు ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిది విధేయత. విధేయత కామ శిక్ష ఓరియంటేషన్. విధేయత కామ శిక్ష ఓరియంటేషన్. నెక్స్ట్ రెండవది సహజ సంతోష. సహజ సంతోష అనుసరణ దశ. సహజ సంతోష అనుసరణ దశ కామ సాధనోపయోగ దశ. సాధనోపయోగ దశ. సహజ సంతోష అనుసరణ దశ, సాధనోపయోగ దశ. నెక్స్ట్ 3వ దశ సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశ అదేమిటంటే మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన. దీనినే మంచి బాలుని నీతి అని పిలుస్తాము. మంచి బాలుని నీతి అని పిలుస్తాము. నెక్స్ట్ మరి 4వ దశ ఏమిటి అంటే సరి అయిన ప్రవర్తన. సరి అయిన ప్రవర్తన. దీనినే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి అని పిలుస్తాము. అధికారము సాంఘిక క్రమ నిర్వహణ నీతి అని పిలుస్తాము. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ మరి దీని ప్రకారం 5వ దశ ఏమిటి అంటే ఒప్పందాలు.
ఏమన్నామండి? ఒప్పందాలు కామ వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు కామ వ్యక్తిగత హక్కులు కామ ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. నెక్స్ట్ ఇంక చివరిది వ్యక్తిగత సూత్రాలు కామ అంతరాత్మ నీతి. ఇదండి 3 స్థాయిలు మరియు 6 దశలుగా సంబంధించినటువంటి పేర్లు. మొదటి స్థాయి పేరు ఏమిటి? పూర్వ సాంప్రదాయ స్థాయి. రెండో స్థాయి పేరు సాంప్రదాయ స్థాయి. మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి. మరి ఈ 3 స్థాయిలలో ఒక్కొక్క దాన్ని 2 దశలుగా విభజించారు కాబట్టి 6 దశలు వచ్చాయి. మరి దీని మీద గత టెట్ పరీక్షలో, డిఎస్సి పరీక్షలో మరి ఏ విధంగా ప్రశ్నలు అడిగారు అనేది ఒకసారి చూడండి. సరైన ప్రవర్తన లేదా అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి అనేది ఈ క్రింది వాణిలో ఎన్నవ దశ ఏ స్థాయికి చెందుతుంది? 4వ దశ 2వ స్థాయికి చెందుతుంది. ఓకేనండి. నెక్స్ట్ మంచి ప్రవర్తన లేదా మంచి బాలు నీతి అనేటటువంటిది ఎన్నవ దశ ఎన్నవ స్థాయి అని అడుగుతాడు. 2వ స్థాయి మరి ఎన్నవ స్థాయి? 2వ స్థాయి మరి 3వ దశ అని పిలుస్తాం. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్నవ దశ? 6వ దశ. ఎన్నవ స్థాయిలో ఉంటుంది? ఉత్తర సాంప్రదాయ స్థాయి అనబడే 3వ స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి గతంలో అడిగేవాడు. కానీ మరి ఇప్పుడు ప్రశ్న ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి. తల్లిదండ్రులు సంతోషిస్తారు అనేటటువంటి కారణంతో రవి అనే బాలుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నట్లయితే రవి అనే పిల్లవాడు ఎన్నవ స్థాయికి చెందుతున్నాడు, ఎన్నవ దశకి చెందుతాడు కోల్బర్గ్ ప్రకారము అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ప్రతిరోజు మధ్యాహ్న భోజనము కోసము పాఠశాలకు వెళుతున్నటువంటి గోపి అనే పిల్లవాడు ఎన్నవ స్థాయిలో ఎన్నవ దశలో ఉన్నట్టు కోల్బర్గ్ ప్రకారము అని అడుగుతాడు. మరి ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మరి మనం ఆన్సర్ ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు నేను కూలంకషంగా మీకు వివరిస్తాను. జాగ్రత్త చూడండి. ముందుగా పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. పూర్వ సాంప్రదాయ స్థాయిలో మనకి మంచి చెడు తప్పు ఒప్పు అనేటటువంటిది వేటి ఆధారంగా అర్థం చేసుకుంటాడు. మళ్ళీ సాంప్రదాయ స్థాయిలో మంచి చెడు తప్పు ఒప్పులను ఏ విధంగా అర్థం చేసుకుంటాడు. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మంచి చెడు తప్పు ఒప్పులను ఏ విధంగా అర్థం చేసుకుంటాడు అనే దాని ద్వారా మనము స్థాయిలను చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే నేను గత వీడియోలో చెప్పుకున్నాము, నైతిక వికాసం అంటే ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవడాన్ని నైతిక వికాసం అని పిలుస్తాము. మరి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఏమి జరుగుతుంది అంటే చూడండి, పిల్లవాడి దృష్టిలో మంచి చెడు తప్పు ఒప్పులను వాటి పరిమాణాలను ఆధారంగా వాటి పర్యవసానాలను ఆధారంగా ఏమన్నామండి, వాటి పరిమాణాలను ఆధారంగా వాటి పర్యవసానాలు ఆధారంగా అర్థం చేసుకుంటాడు మంచి చెడు తప్పు ఒప్పులను. ఎలాగ అర్థం చేసుకుంటాడు? అతనికి బహుమతి పొందేటటువంటి అంశాలన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి, దండన లేదా శిక్షకు గురి చేసేటటువంటి అంశాలన్నీ కూడా చెడుగా అనిపిస్తాయి. బహుమతిని పొందే అంశాలు మంచిగా, దండన లేదా శిక్షకు గురి చేసేటటువంటి అంశాలు చెడుగా అనిపిస్తాయి. మరి అతనికి ఇబ్బందిని కలిగించేది తప్పుగా, మరి తన యొక్క అవసరాలను తీర్చేది ఒప్పుగా భావిస్తాడు. చూడండి, బహుమతిని పొందేది మంచిగా, దండన లేదా శిక్ష గురి చేసేది చెడుగా, ఇబ్బందిని కలిగించేది తప్పుగా, అవసరాలను తీర్చేది ఒప్పుగా భావిస్తూ అతను నైతిక వికాసాన్ని పెంపొందించుకుంటాడు అంటాడు మనకి కోల్బర్గ్. ఎన్ని సంవత్సరాల వయసులో అండి? 4 నుండి 10 సంవత్సరాల వయసులో. మరి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో 4 దశలు ఉంటాయని చెప్పుకున్నాము. ఈ 4 దశల్లో మొదటి దశ యొక్క కాలము పుట్టిన క్షణం నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి ఇక్కడేమిటి 4 సంవత్సరాలతో స్టార్ట్ అయింది, మరి 0 నుండి 4 సంవత్సరాల ముందు ఎందుకు తీసుకోలేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకు అంటే 4 సంవత్సరాల లోపు పిల్లలకు అంతరాత్మ అనేటటువంటిది ఏర్పడదు, ఆత్మభావన అనేటటువంటిది ఏర్పడదు, వారికి మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకోలేరు. కాబట్టి 4 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలలో నైతిక వికాసం అనేది పెంపొందించబడదు, పెరగదు అని కోల్బర్గ్ యొక్క ఉద్దేశము. అందుకనే 4 నుండి 10 సంవత్సరాల వయసు తీసుకున్నారు. 4 నుండి 10 సంవత్సరాల వయసు తీసుకున్నారు పూర్వ సాంప్రదాయ స్థాయికి. దీనిని తల్లిదండ్రులకు సంబంధించినటువంటి
ఆ శారీరక శిక్షణ పరంగా కూడా అంచనా వేస్తారు పూర్వ సాంప్రదాయ స్థాయిలో. మరి దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన దశలు 2. మరి ఈ దశలలో కీ పాయింట్స్, ఆ కీ పాయింట్స్ పట్టుకుంటే మనం చాలా సులభంగా ఎలాంటి ప్రశ్నకైనా ఆన్సర్ చేయవచ్చు. చూడండి, ఇందులో కీ పాయింట్ ఏమిటంటే విధేయత మరియు శిక్ష. ఏంటండి? విధేయత మరియు శిక్ష. ఏమిటి కీ పాయింట్? చూడండి, తల్లిదండ్రులు విధించేటటువంటి శిక్షకు భయపడి వారి పట్ల విధేయతను కనబరిచేటటువంటి రవి అనే పిల్లవాడు కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ స్థాయికి చెందుతాడు, ఎన్నవ దశకు చెందుతాడు? మొదటి స్థాయికిను మొదటి దశకు చెందుతాడు. పూర్వ సాంప్రదాయ స్థాయికిను విధేయత శిక్ష ఓరియంటేషన్ కు చెందుతాడు. మాస్టారు కొడతారనేటటువంటి భయంతో లక్ష్మి అనే అమ్మాయి ప్రతిరోజు హోంవర్క్ చేస్తూ ఉన్నట్లయితే ఆమె ఎన్నవ స్థాయి, ఎన్నవ దశకు చెందుతుంది అని అడుగుతాడు. పూర్వ సాంప్రదాయ స్థాయికి మరియు విధేయత శిక్ష ఓరియంటేషన్ దశకి చెందుతుంది. కాబట్టి ఇక్కడ కీ పాయింట్స్ ఏంటండి? తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారు విధించేటటువంటి శిక్షకు భయపడి వారి పట్ల విధేయతను కనబరిచేటటువంటి దశను మొదటి దశ లేదా విధేయత శిక్ష ఓరియంటేషన్ అని పిలుస్తాము. కాబట్టి కీ పాయింట్ విధేయత శిక్ష. అదవుతుందండి. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఎదుటి వ్యక్తికి భయపడి గాని, లేదంటే ఒక వస్తువుకు భయపడి గాని, ఒక జంతువుకు భయపడి గాని, లేదా దేవుడికి భయపడి గాని, ఇలాగా దేనికైనా భయపడి అతను ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా దేనికి సంబంధించిందని చెప్తామండి? మొదటి స్థాయి, మొదటి దశకు సంబంధించిందని చెప్తాము. ఓకేనండి, క్లారిటీ వచ్చింది కదా? నెక్స్ట్ 2వది సహజ సంతోష అనుసరణ దశ, సాధనోపయోగ దశ. పేరులోనే అర్థం ఉంది. ఇతనికి సంతోషం కావాలంట. ఆ సంతోషం ఎలా రావాలి? సహజంగా కావాలంట. అలా వచ్చినటువంటి సంతోషంతో కూడినటువంటి చర్యలన్నింటినీ కూడా అతను నిరంతరం అనుసరిస్తాడు. సంతోషం కావాలి, కాకపోతే సహజంగా రావాలి. అలా వచ్చినటువంటి సంతోషంతో కూడినటువంటి చర్యలన్నింటినీ పదే పదే చేస్తూ ఉంటాడు అనేటటువంటి దశ 2వ దశ. నెక్స్ట్ ఈ దశలో ఉన్నటువంటి 2వ పేరు సాధన ఉపయోగ దశ. అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే ఉపయోగం లేకపోతే ఆ పిల్లాడు పని చేయడు, ఉపయోగం ఉంటేనే ఆ పనిని చేస్తాడు అని భావించే దశ కూడా మరి 2వ దశ. దీనిలో కీ పాయింట్స్ ఏమిటి మాస్టారు అంటే మొత్తం మీద 4 కీ పాయింట్స్ చెప్తాను, మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1వది బహుమతులు. 1వది ఏంటండి? బహుమతులు అనేటటువంటిది కీ పాయింట్. నెక్స్ట్ వస్తు మార్పిడి. నెక్స్ట్ ఏంటండి? వస్తు మార్పిడి. నెక్స్ట్ ఇచ్చి పుచ్చుకోవడము. నెక్స్ట్ 4వది స్వయం తృప్తి. మొత్తం ఎన్ని పదాలండి? 4 పదాలు. 1 బహుమతులు, 2 వస్తు మార్పిడి, 3 ఇచ్చిపుచ్చుకోవడము, 4 స్వయం తృప్తి అనేటటువంటి 4 పదాలను కీ పాయింట్స్ గా భావించి 2వ దశకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనే విషయాన్ని మనం ఒకసారి గ్రహిద్దాము. ముందుగా బహుమతులకు సంబంధించి అదే అర్థం వచ్చే విధంగా ప్రశ్న ఎలా రావడానికి అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాము. ఓకేనండి. మరి రవి అనే పిల్లవాడు తల్లికి ఒక మాట చెబుతున్నాడు, నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తేనే నేను హోంవర్క్ చేస్తాను, లేదంటే సాయంత్రం సినిమాకి తీసుకువెళ్తానంటేనే ఇప్పుడు నేను ఈ హోంవర్క్ చేస్తాను అని చెప్పేసి పిల్లాడు అంటున్నాడు అనుకుందాం. ఆ పిల్లాడు ఎన్నో స్థాయిలో, ఎన్నో దశలో ఉన్నట్టు అని అడుగుతాడు. మొదటి స్థాయి, 2వ దశ. అంటే ఏమిటిది? బహుమతిని ఆశిస్తున్నాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ 2వది వస్తు మార్పిడి. రవి, గోపి అనేటటువంటి 2 పిల్లలు ఆడుకుంటున్నారు. మరి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, నా దగ్గర ఉన్నటువంటి వీడియో గేమ్ నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి ఆ క్రికెట్ బ్యాట్ నాకు ఇస్తావా అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరి యొక్క వస్తువును మరొకరు మార్చుకొని ఆడుకున్నట్లయితే ఆ పిల్లాడు ఎన్నో దశలో ఉన్నట్టు అంటే 2వ దశలో ఉన్నట్టు. ఇది వస్తు మార్పిడి. నెక్స్ట్ ఇచ్చి పుచ్చుకోవడము. ఒకరి దగ్గర ఉన్నటువంటిది మరొక దగ్గర తీసుకోవడము, ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటిది ఈ వ్యక్తి తీసుకోవడము. రవి మళ్ళీ గోపి తీసుకుందాము. రవి దగ్గర ఉన్నటువంటి స్వీటును గోపికి ఇచ్చి, గోపి దగ్గర ఉన్నటువంటి వేరొక హార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఇద్దరు షేర్ చేసుకొని తిన్నట్లయితే మరి ఆ పిల్లలిద్దరూ కూడా ఎన్నవ స్థాయి, ఎన్నవ దశకు చెందుతారు? మరి మొదటి స్థాయి, 2వ దశకు చెందుతారు. నెక్స్ట్ 4వది స్వయం తృప్తి. 4వది ఏంటి? స్వయం తృప్తి. ఏదైనా ఒక పని చేశాడు అంటే ఆ పిల్లాడు తనకి స్వయం తృప్తి కలుగుతుందా లేదా అన్న ఆలోచనతో పని చేస్తూ ఉంటాడు. మరి రమ్య అనే అమ్మాయి ప్రతిరోజు కూడా గుడికి వెళుతుంది. ఎందుకు? దేవుడి మీద భక్తితోనా? కాదు, ప్రసాదము కోసం రమ్య అనే అమ్మాయి ప్రతిరోజు గుడికి వెళ్ళినట్లయితే ఆ అమ్మాయి
ఎన్నవ స్థాయి ఎన్నవ దశకు చెందుతుంది? మొదటి స్థాయి రెండవ దశకు చెందుతుంది అని చెప్తాము. ఓకేనండి, ఇది రెండవ దశకు సంబంధించినటువంటి సమాచారం మిత్రులారా. కాబట్టి కీ పాయింట్ చూడండి. మొదటి దశ అయితే విధేయత, శిక్ష. రెండవదైతే బహుమతులు, వస్తు మార్పిడి, ఇచ్చుకోవడము, స్వయం తృప్తి అనేటటువంటిది కీ పాయింట్స్ అని చెప్తాం. నెక్స్ట్ రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి. ఇక్కడ మంచి చెడు తప్పు ఒప్పులను వాటి పరిమాణాలను పర్యవసానాలను ఆధారంగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ మరి మంచి చెడు తప్పు మరియు ఒప్పులను ఎలా అర్థం చేసుకుంటారంటే కుటుంబ సభ్యులు మరియు సమాజంలోని సభ్యులు మరి దేనిని ఆశిస్తారో, కుటుంబ సభ్యులు సమాజ సభ్యులు దేనిని ఆశిస్తారో అది మంచిగాను మరియు ఒప్పుగాను భావిస్తారు. ఏది ఆశించరో దానిని చెడుగాను తప్పుగాను భావిస్తూ ఉంటారు. అంతే తప్ప వారికి సంబంధించినటువంటి నైతిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇక్కడ పిల్లలకు ఉండదు. మరొక ముఖ్యమైన విషయము, ఈ స్థాయి యొక్క కాలము 11 నుండి 13 సంవత్సరాలు కాబట్టి 11 నుంచి 13 సంవత్సరాలు కాబట్టి వారు కౌమార దశలో ఉంటారు. ఏ దశ అండి? కౌమార దశలో ఉంటారు. ఈ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒత్తిడితో ఉంటారు, ప్రయాసతో ఉంటారు, కలత జగడాలతో కూడి ఉంటుంది అని చెప్పేసి స్టాన్లీ హాల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనకు అద్భుతమైనటువంటి విషయాన్ని తెలిపారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మంచి చెడు తప్పు ఒప్పులను మరి వాటి యొక్క పరిమాణాలు పర్యవసనాలను ఆధారంగా చేసుకుని అర్థం చేసుకుంటే ఇక్కడ మంచి చెడు తప్పు ఒప్పులను కుటుంబ సభ్యులు మరియు సమాజ సభ్యులు మరి దేనిని ఆశిస్తున్నారు, దేనిని ఆశించట్లేదు, వారి దృష్టిలో ఏది చేస్తే ఆనందిస్తున్నారు, ఏది చేస్తే మరి విచారిస్తున్నారు అనేటటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకుంటాడు మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి శిశువు. ఎంతండి వయసు? 11 నుండి 13 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు. మరి ఇక్కడ మూడవ దశగా ఏం చెప్తామంటే మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి. ఇక్కడ బాలుని నీతి లేదా బాలిక నీతి అని కూడా అనవచ్చు. బాలుని నీతి లేదా బాలిక నీతి అని పిలవచ్చు. మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మంచి ప్రవర్తన అనే పదానికి అర్థం ఏంటంటే కీ పాయింట్ ఇతరులను సంతోషపెట్టేది మరియు ఇతరులకు సహాయపడేది అని అర్థము. ఇతరులకు సహాయపడేది అని అర్థము. ఇతరులను సంతోషపెట్టేది మరియు ఇతరులకు సహాయపడేది అని అర్థము. మరి ఏమిటి దీని మీనింగు అంటే మరి ఎలా అడుగుతాడు దీని మీద ప్రశ్న అనేది ఒకసారి చూద్దాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇతరులను సంతోష పెట్టడము అంటే రవి అనే పిల్లవాడు తండ్రి సంతోషిస్తాడు అనే కారణంతో ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళినట్లయితే ఆ పిల్లాడు ఎన్నో స్థాయికి ఎన్నో దశకు చెందుతాడు? రెండవ స్థాయికి మూడో దశకు చెందుతాడు. మరి గీత అనే అమ్మాయి తల్లి సంతోషిస్తుందనే కారణంతో లేదంటే తల్లి చేత మంచి బాలిక అనిపించుకోవడం కోసం తల్లి చేసేటటువంటి పనులలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లయితే ఆమె ఎన్నవ స్థాయికి ఎన్నవ దశకు చెందుతుంది? రెండవ స్థాయికి మరి మూడో దశకు చెందుతుంది. అదనమాట ఇతరులను సంతోషపెట్టేది, ఇతరులకు సహాయపడేది అనేటటువంటి రెండు కీ పాయింట్స్ ఆధారంగా అక్కడ స్థాయిని మరియు దశను మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారము. నెక్స్ట్ నాలుగవ దశ సరి అయిన ప్రవర్తన లేదా అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి. మరి దీని యొక్క కీ పాయింట్స్ ఏమిటి? మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోషపెట్టేది, ఇతరులకు సహాయపడేది, వీళ్ళ దృష్టిలో మంచి ప్రవర్తన అని పిలుస్తాం. మరి చెడు ప్రవర్తన అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేది, ఇతరులకు సహాయపడని ప్రవర్తన ఏదైతే ఉంటుందో అదే చెడు ప్రవర్తన అని చెప్పేసి ఇక్కడ పిల్లలు భావిస్తారు. మరి ఇక్కడ సరి అయిన ప్రవర్తన అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఎవరి బాధ్యతను ఏమన్నామండి? ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడము, ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడము, అధికారాన్ని గౌరవించడము మరియు సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడము అనేటటువంటివి. అధికారాన్ని గౌరవించడం మరియు సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడము అనేటటువంటివి సరైన ప్రవర్తనగా భావిస్తారు. సరైన ప్రవర్తన అంటే ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడము. మరి దాని యొక్క మీనింగ్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. రవి అనే పిల్లవాడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం తన బాధ్యతగా భావించి పాఠశాలకు వెళుతున్నట్లయితే ఆ పిల్లాడు ఎన్నో స్థాయి ఎన్నో దశలో ఉన్నట్లు? రెండవ స్థాయి మరియు నాలుగవ దశలో ఉన్నట్లు. డిఎస్సికి చదవడము, ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించడము,
తన బాధ్యతగా భావించినటువంటి కుమార్ అనే పిల్లాడిని చూసి ఎంతో ఆనందించినటువంటి అతని యొక్క తమ్ముడైనటువంటి గోపి ఎన్నవ స్థాయిలో ఎన్నవ దశలో ఉన్నట్టు? రెండవ స్థాయి మరియు నాలుగో దశ. కాబట్టి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడం అనేది నాలుగో దశలో జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ రెండవది అధికారాన్ని గౌరవించడము, పెద్దలను గౌరవించడము, ఉపాధ్యాయులను గౌరవించడము, అదేవిధంగా అధికారులను గౌరవించడము, గౌరవ మర్యాదలను మరి ఎలా పొందాలి, ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాడు. దానిని మనం అధికారాన్ని గౌరవించడం అని పిలుస్తాము. ఓకేనండి. పెద్దవారు ఎవరైనా కడపడినప్పుడు వారికి నమస్కారము పెట్టడం అనేటటువంటిది తన యొక్క బాధ్యతగా భావించి మరి ఉన్నట్లయితే ఆ పిల్లాడు ఎన్నవ స్థాయిలో ఎన్నవ దశలో ఉన్నట్టంటే రెండవ స్థాయిలో నాలుగో దశలో ఉన్నట్టు. నెక్స్ట్ మూడో పదము సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడము. అంటే దాని అర్థం ఏమిటి? చట్టం ప్రకారం నడుచుకోవడము, ధర్మం ప్రకారం నడుచుకోవడము. చట్టం ప్రకారం ధర్మం ప్రకారం నడుచుకోవడం అనేటటువంటిది ఎన్నవ స్థాయిలో ఎన్నవ దశలో జరుగుతుందంటే రెండవ స్థాయిలో నాలుగో దశలో జరుగుతుంది అంటారు కోల్బర్గ్. చట్టం ప్రకారం ధర్మం ప్రకారం నడుచుకోవడం అంటే ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే దొంగతనం చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని భావించే గోపి ఎన్నవ స్థాయిలో ఎన్నవ దశలో ఉన్నట్టు అంటే రెండవ స్థాయిలో మరి నాలుగవ దశలో ఉన్నట్టు. అదవుతుందండి. అలాగే మరి రవి అనేటటువంటి పిల్లాడు మరి సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రెడ్ లైట్ వెలిగితే ఆగిపోవాలని, మరి గ్రీన్ లైట్ వెలిగితే వెళ్ళాలి అని చెప్పేసి తెలుసుకున్నట్లయితే, ఆ విధంగా పాటిస్తున్నట్లయితే ఆ పిల్లాడు ఎన్నో స్థాయి ఎన్నో దశలో ఉన్నట్టు అని చెప్తాం. అంటే మరి రెండవ స్థాయి నాలుగో దశలో ఉన్నట్టు అని చెప్తాం మిత్రులారా. ఇది సరైన ప్రవర్తనకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోషపెట్టేది, ఇతరులకు సహాయపడేది. సరి అయిన ప్రవర్తన అంటే మరి అధికారాన్ని గౌరవించడము, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడము, ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించడము అని చెప్తాము. ఆ పదాలను గుర్తుపెట్టుకుంటే వాటి ఆధారంగానే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, మనం సులభంగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. మరి ఈ స్థాయి యొక్క కాలము 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉంటుంది. మరి ఇక్కడ మంచి, ఇక్కడ చెడు, ఇక్కడ తప్పు, ఇక్కడ ఒప్పు అనేటటువంటివి ఎలా నిర్ణయిస్తాడు, వీటిని ఎలా అర్థం చేసుకుంటాడు అనే విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సమాజం రూపొందించినటువంటి నియమ నిబంధనలు కానీ, కుటుంబము ఆచరించే ఆచారాలు సంప్రదాయాలను కానీ, అదేవిధంగా ప్రభుత్వం విధించేటటువంటి చట్టాలను ఆధారంగా చేసుకొని కాకుండా తన యొక్క అంతరాత్మ ప్రకారం నడుచుకుంటాడు. దేని ప్రకారం అండి? తన అంతరాత్మ ప్రకారం నడుచుకుంటాడు. అందుకని దీనిని స్వయం అంగీకార సూత్రాల నైతికత అని పిలుస్తాము. స్వయం అంగీకార సూత్రాల నైతికత అని పిలుస్తాము. దేని నుండి? ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయిని స్వయం అంగీకార సూత్రాల నైతికత అని పిలుస్తాము. ఓకేనండి. మరొకసారి చూడండి. ఈ స్థాయిలో శిశువుకి మంచి, చెడు, తప్పు, ఒప్పులు అనేటటువంటివి ఎలా అర్థం చేసుకుంటాడంటే సమాజంలోని నియమ నిబంధనల ఆధారంగా కాకుండా, కుటుంబం పాటించే ఆచారాలు సంప్రదాయాలు కాకుండా, ప్రభుత్వము రూపొందించిన చట్టాల ప్రకారము కాకుండా తన అంతరాత్మ ప్రకారం నడుచుకుంటాడు. అందుకని దీన్ని స్వయం అంగీకార సూత్రాల నైతికత అని పిలుస్తాము. అర్థమవుతుందండి. మరి నైతిక వికాస స్థాయిలలో అత్యున్నతమైనటువంటి స్థాయిగా మరి మూడవ స్థాయి లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయిని పిలుస్తాము. ఓకేనండి. మరి వయోజన దశకు వచ్చేస్తేనే కానీ ఆ పిల్లాడికి మంచి, చెడు, తప్పు, ఒప్పుల మీద పూర్తి స్థాయిలో అవగాహన కలగదు అంటారు కోల్బర్గ్. అన్ని వికాసాలలో చాలా సంక్లిష్టంగా జరిగేటటువంటి వికాసము నైతిక వికాసము అంటారు కోల్బర్గ్. మరి మిత్రులారా, ఈ స్థాయిలో ఉన్నటువంటి దశలను గమనించినట్లయితే ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి, దానిలో కీ పాయింట్స్ అవే. ఆ కీ పాయింట్స్ ఆధారంగా చేసుకుని మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఒప్పందాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్స్ కు ముందు రైతులతో రుణమాఫీ ఒప్పందాన్ని చేసుకొని ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లయితే మరి ప్రభుత్వం చేస్తున్నటువంటిది మంచి పనే అని భావించే కుమార్ అనే పిల్లవాడు ఎన్నవ స్థాయిలో ఎన్నవ దశలో ఉన్నట్టు అంటే మూడవ స్థాయి 5వ దశలో ఉన్నట్టు. అందులో కీ పాయింట్ ఏమిటి? ఒప్పందాలు. ఏంటండి ఇది? ఒప్పందాలు. నెక్స్ట్ రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్, వ్యక్తిగత హక్కులు. వ్యక్తిగత హక్కు అంటే ఏమిటి అంటే తనకి జీవించే హక్కు ఉంది మనిషికి, అదేవిధంగా తనను తాను రక్షించుకునే హక్కు మరియు ప్రభుత్వం తనకు రక్షణ కల్పించే హక్కు కూడా ఉంది మనిషికి. అలాగే తనకు తాను విపరీతమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మరియు
తన ద్వారా ఎదుటి వ్యక్తికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు మరి తన యొక్క ప్రాణాన్ని తాను తీసుకోవడం అనేటటువంటిది కూడా తన యొక్క హక్కుగా భావించాలి. మరి అందులో ఎటువంటి తప్పు లేదు అని భావించడాన్ని ఇక్కడ వ్యక్తిగత హక్కు అని పిలుస్తాం. దీనినే ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తాము అంటే మెర్సీ కిల్లింగ్ అని పిలుస్తాము. దీన్ని తెలుగులో కారుణ్య మరణము అని పిలుస్తాం. ఏమన్నా అండి, కారుణ్య మరణము అంటే మెర్సీ కిల్లింగ్ అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాము. మనకి మిగతా దేశాలలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకి నిత్య జీవితంలో చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం. ఉదాహరణకు బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి యొక్క ఆ శారీరక అవయవాలను మరి అతను బ్రతికి ఉన్నప్పటికీ కూడా మరణించినట్టే కాబట్టి అతని యొక్క శారీరక అవయవాలను శరీరం నుంచి వేరు చేసి మరొక వ్యక్తికి అమర్చడం ద్వారా ఆ వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడడం అనేటటువంటిది మనకి నిత్య జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి విషయమే. అలాంటి సంఘటనలు చూసినటువంటి పిల్లవాడు ఆ డాక్టరు ఆ మనిషిని చంపుతున్నాడు అని కాకుండా, ఒకరిని చంపుతున్నాడు అని కాకుండా, నలుగురిని లేదా ఐదుగురిని బ్రతికిస్తున్నాడు అనేటటువంటి భావన పిల్లవాడిలో కలిగినట్లయితే ఆ పిల్లాడు ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశకు చెందుతాడని చెప్పేసి చెప్తాం అనమాట. అర్థమవుతుందండి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి మెర్సీ కిల్లింగ్ నిర్ణయం తీసుకున్నట్లయితే అంటే తనకు తానుగా తన యొక్క ప్రాణాన్ని తీసుకోవడం అనేటటువంటిదే మెర్సీ కిల్లింగ్ నిర్ణయం అని చెప్తాం. తనకు తానుగా తన ప్రాణాన్ని తీసుకున్నట్లయితే లేదంటే మెర్సీ కిల్లింగ్ నిర్ణయాన్ని తీసుకోవడం అనేటటువంటిది సబబే, మంచిదే అని భావించేటటువంటి శిశువు ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశకు చెందుతాడు అని చెప్తాము. అంటే 3వ స్థాయి 5వ దశ. నెక్స్ట్ ఇందులో కీ పాయింట్ మరొకటి ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి చట్టనీతి. అర్థమవుతుందండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ అనేటటువంటిది చాలా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయము ప్రపంచాన్ని. అయితే దీని మీద మొత్తం అన్నింటికి కలిపి నేను లాస్ట్ లో ఒక బిట్ని ఒకటి మీకు అనాలిసిస్ చేసే విధంగా నేర్పిస్తాను. అయితే మీరు దీనికి ఏం నేర్చుకుంటామంటే ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతికి ముఖ్యంగా ఉదాహరణ ప్రజల కోసము భారత రాజ్యాంగం తయారు చేయబడింది, కానీ భారత రాజ్యాంగము కోసము ప్రజలు తయారు చేయబడలేదు. కాబట్టి ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసము భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చినా మరి తప్పు లేదు అని భావించేటటువంటి శిశువు 3వ స్థాయికి 5వ దశకు చెందుతాడు. మరి రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసము భారత రాజ్యాంగము పుట్టిన క్షణము నుండి ఇప్పటి వరకు ఎన్నోసార్లు మార్పు చేశారు. కాబట్టి ప్రజల సంతోషం కోసము మరి వారి క్షేమం కోసము మరి భారత రాజ్యాంగంలో చట్టాలను సవరించినా తప్పు లేదన్నట్లయితే అదే ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి అని పిలుస్తాము. అలా భావించేటటువంటి శిశువు 3వ స్థాయి 5వ దశకు చెందుతాడు. ఓకేనండి. మరి మిత్రులారా, ఈ 3వ స్థాయిలో ఇంకా చివరిది వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మనీతి. వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మనీతి. ఇక్కడ ఏం చెప్తామంటే ప్రజెంట్ జాగ్రత్త చూడండి. వ్యక్తిగత సూత్రాలు అంటే ఎవరో ప్రతిపాదించినటువంటి సూత్రాలను కాకుండా తను వ్యక్తిగతంగా కొన్ని ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకుంటాడు. అంతరాత్మనీతి నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎవరో చెప్పినటువంటి కాకుండా తన యొక్క అంతరాత్మ, తన లోపల ఉన్నటువంటి అంతరాత్మ ఏ విధంగా చెబుతుంది అనేటటువంటి దాని ఆధారంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటూ మరి నైతిక వికాసాన్ని పెంపొందించుకుంటాడు అంటాడు మనకి కోల్బర్గ్. ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మనీతి అంటే ఏమిటి? సాధారణంగా దొంగతనం చేయడం తప్పు, కానీ ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దొంగతనము చేయడం అనేటటువంటి తప్పు కాదు అని భావించేటటువంటి శిశువు మరి 3వ స్థాయి 6వ దశకు చెందుతాడు. సాధారణంగా దొంగతనం చేయడం తప్పు, కానీ ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మరి ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది ఏదైనా దొంగతనం చేయడం అనేటటువంటి తప్పు కాదనేది మరి ఇక్కడ భావించేటటువంటి విషయము ఎన్నో దశ అండి? 6వ దశలో. అదేవిధంగా మరి తనకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పడము కూడా తప్పు కాదు అని భావించేటటువంటి శిశువు లేదా వ్యక్తి 3వ స్థాయి 6వ దశకు చెందుతాడు. ఈ 6వ దశలో చాలా అత్యున్నతంగా ఉంటుంది నైతిక వికాసము. అర్థమవుతుందండి. మరి ఆ నైతిక వికాసం అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది కాబట్టే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి స్థాయి 3వ స్థాయి రెండు తీసుకుంటే మొదటి స్థాయి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయిలో పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది అని చెప్పేసి మరి ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేటటువంటిది
పెద్దవారు లేదా వయోజనులు ఎక్కువగా కనబడుతుందని చెప్తారు. మరి సమాజంలో ఎక్కువ మంది ఏ స్థాయిలో ఉండిపోతారు అంటే సాంప్రదాయ స్థాయి. మరి 4వ దశకు మించి వారి యొక్క నైతికత అనేటటువంటిది పెరగదు అంటాడు కోల్బర్గ్. ఈ మూడిటి యొక్క సారాంశం ఏమిటంటే చిన్న పిల్లలు ఎక్కువగా పూర్వ సాంప్రదాయ స్థాయిని కలిగి ఉంటారని, పెద్దవారు ఎక్కువగా మరి ఉత్తర సాంప్రదాయ స్థాయిని కలిగి ఉంటారని, సమాజంలో ఎక్కువ మంది మరి 2వ స్థాయి 4వ దశకు మించి పెరగరని, 2వ స్థాయి 4వ దశకు మించి వారిలో నైతికత అనేది పెరగదని కోల్బర్గ్ యొక్క అభిప్రాయం. ఏ సంస్కృతిలో అయినా సరే మరి నైతిక వికాసం అనేటటువంటిది ఇదే క్రమ పద్ధతిలో జరుగుతుందని చెప్తారు కోల్బర్గ్. ఇది గత టెట్ పరీక్షలో రావడం అనేది జరిగింది. ఏ సంస్కృతిలోనని అంటే ఏంటి, భారతీయ సంస్కృతిలో ఏ విధంగా జరుగుతుంది, మరి అమెరికా సంస్కృతిలో, పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతులలో కూడా నైతిక వికాసం అనేది ఇటు నుంచి ఇటే వస్తుంది తప్ప ఇటు నుంచి ఇటు వెళ్ళదు అని చెప్తాడు కోల్బర్గ్. ఓకేనండి, మరి ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం మిత్రులారా. మరి దీని మీద ఒకే ప్రశ్నను 6 దశలకు ఏ విధంగా అప్లై చేస్తాం అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కరోనా వైరస్ అనేటటువంటిది ప్రస్తుత కాలంలో మనందరినీ వేధిస్తున్నటువంటి సమస్య కాబట్టి దాని మీద ఒక బిట్ తయారు చేసుకుందాము. కరోనా వైరస్ నిర్మూలనకు మరి తన ఆస్తిని అంతటినీ ధారాదత్తం చేసినటువంటి రామయ్య మాస్టారు ఎన్నవ స్థాయి 8వ దశకు చెందుతారు అంటే 3వ స్థాయి 6వ దశకు చెందుతారు. నెక్స్ట్ అదే బిట్ని మారుద్దాం. కరోనా వైరస్ నిర్మూలన అనేటటువంటిది ప్రభుత్వాలు దానిని పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాని ప్రకారము అది ఒక విపత్తుగా భావించి దాని ప్రకారం ప్రభుత్వాలే బాధ్యతగా భావించి మరి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించాలి అనేటటువంటిది కుమార్ అనే వ్యక్తి భావిస్తున్నట్లయితే అది 3వ స్థాయి 5వ దశకు సంబంధించిందని చెప్తాం. అదే మరి ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి చట్టనీతి అని పిలుస్తాము. నెక్స్ట్ మరి 2వ స్థాయి 3, 4 దశలు ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాము. మరి కరోనా వైరస్ నిర్మూలనకు చిన్న స్థాయి ఉద్యోగి తన బాధ్యతగా భావించి కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తులకు తన వంతు సహాయముగా ఎంతో కొంత సాయం చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి 8వ స్థాయి 8వ దశకు చెందుతాడు, 2వ స్థాయి 4వ దశకు చెందుతాడు. ఎందుకంటే ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడం కాబట్టి. ఓకేనండి, నెక్స్ట్ తండ్రి చేత మంచి బాలుడు అనిపించుకోవడం కోసం కరోనా వైరస్ నిర్మూలనకు మరి విరాళాలు సేకరిస్తున్నట్లయితే ఆ పిల్లవాడు 8వ స్థాయి 8వ దశకు చెందుతాడు, 2వ స్థాయి మరి 3వ దశకు చెందుతాడు. ఎందుకంటే తండ్రి చేత మంచి బాలుడు అనిపించుకోవడం కోసము. నెక్స్ట్ మొదటి స్థాయి మరి 2 దశలు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. కరోనా వైరస్ నిర్మూలనకు తన వంతు సహాయముగా ఎంతో కొంత కేటాయించినట్లయితే భగవంతుడు నాకు దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని అందిస్తాడు అని భావించేటటువంటి వ్యక్తి చేసినటువంటి పని మంచిదే అని భావించే పిల్లాడు 8వ స్థాయిలో ఉన్నట్టు, 1వ స్థాయి 2వ దశలో ఉన్నట్టు. కరోనా వైరస్ నిర్మూలనకు నేను ఒక మనిషిగా సహాయం చేయకపోతే భగవంతుడు నన్ను శిక్షిస్తాడు అని భావించేటటువంటి పిల్లవాడు 8వ స్థాయి 8వ దశకు చెందుతాడు, మరి 1వ స్థాయి 1వ దశకు చెందుతాడు. ఇది మిత్రులారా, చూసారా మరి ఎంత సింపుల్ గా మనం ఒకటే అంశాన్ని 6 దశలకు ఏ విధంగా అప్లై చేసుకున్నామో మీరు చూసారు కదా. ఇది కోల్బర్గ్ చెప్పినటువంటి 3 స్థాయిలు మరియు 6 దశలకు సంబంధించినటువంటి సమాచారము. మరి మిత్రులారా, కాబోయే ఉపాధ్యాయులుగా తరగతి గదిలో పిల్లలకు నైతిక వికాసాన్ని ఎలా పెంపొందిస్తాము అంటే ఉదయం పూట ప్రతిరోజు ప్రార్థన నిర్వహించేటప్పుడు మరి మంచి కొటేషన్స్ పిల్లలకు చెప్పడము, వాటి యొక్క అర్థాన్ని పిల్లలకు వివరించడము, ఇతిహాసాలలోని గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పాత్రల స్వభావాన్ని వారికి వివరించడము, మరి దేశంలో అమరవీరులైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను అదేవిధంగా వారి యొక్క గాథలను పిల్లలకు వివరించడము, ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వంటి కార్యక్రమాలలో పిల్లలు ప్రత్యక్షంగా పాల్గొనేలాగా చేయడము. ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లయితే మరి పిల్లలలో నైతిక వికాసం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మరి ఆదివారం పూట పరవస్తు చెన్నయ్యసూరి కథలకు సంబంధించినటువంటి పంచతంత్ర కథలు అని చెప్పేసి టీవీలో వస్తూ ఉంటాయి. అటువంటి కథలను పిల్లలకు చూపించడం ద్వారా చెప్పడం ద్వారా కూడా పిల్లల్లో పెంపొందించబడేది నైతిక వికాసము అని చెప్తాము. దీనిలో అన్నిటికంటే మరొక ముఖ్యమైనటువంటి విషయము చివరిదైనటువంటి విషయం ఏమిటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో అనేటటువంటి 3 అంశాలలో సూపర్ ఈగో అనేటటువంటిది ఆదర్శ సూత్రానికి సంబంధించింది లేదా నైతిక సూత్రానికి సంబంధించింది. ఆ సూత్రము ఆధారంగా ఈ నైతిక వికాసం అనేది పెంపొందించబడుతుందని చెప్పేసి చెప్తారు కోల్బర్గ్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త.
మరి దీనికి సంబంధించి ఒకసారి ఇమేజ్లు కనుక చూసినట్లయితే మిత్రులారా ఒకసారి చూడండి. కోల్బర్గ్ రచించినటువంటి గ్రంథం ఏమిటంటే ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఏమన్నామండి? ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించారు. ఓకేనండి. అయితే ఇక్కడ చూసినట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అనే 3 విషయాలను గమనించండి. ఇక్కడ చూడండి, తల్లి విధించేటటువంటి శిక్షకు భయపడుతున్నాడు పిల్లాడు, కాబట్టి విధేయతను కనబరుస్తున్నాడు. ఇక్కడ నేను, నాది, నాకు అనేటటువంటి భావనలు, నీకు పని చేస్తాను మరి నాకేంటి అనేటటువంటి భావనలతో ఇక్కడ పిల్లలు ఉంటారు. 2వ దశలో చూడండి, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నిలబడి ఈ పిల్లాడు సైకిల్ తొక్కుతుంటే చాలా ఆతృతగా చూస్తున్నారు. అంటే ఆ పిల్లవాడు సైకిల్ తొక్కేటప్పుడు ఒక టైరును అంటే ఒక చక్రాన్ని ఉపయోగించి మరొక చక్రాన్ని పైకి వచ్చేలా చేసిన ఆ తల్లిదండ్రులు ఇద్దరు మెచ్చుకుంటున్నారు కాబట్టి అది మంచి ప్రవర్తనను భావించడం జరుగుతుంది. ఇక్కడ చట్టం ప్రకారము ధర్మం ప్రకారం నడుచుకోవడం ఎలాగా, అధికారాన్ని గౌరవించడం ఎలాగా అనేది 4వ దశకు సంబంధించినటువంటి విషయము. ఇక్కడ గమనించినట్లయితే ప్రభుత్వాలు, అదేవిధంగా తన యొక్క హక్కులు, అదేవిధంగా తను ఇతర వ్యక్తులతో ఏ విధంగా మెలుగుతున్నాడు, ఒప్పందాలు చేసుకుంటున్నాడు అనేటటువంటిది 5వ దశగా భావిస్తే, మరి తనలో ఉన్నటువంటి అంతరాత్మ ఏ విధమైనటువంటి అంశాలను తెలుపుతుంది ఆ సంఘటన పట్ల అనే దాన్ని ఆధారం చేసుకొని చెప్పేది 6వ దశ మిత్రులారా. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుత కాలంలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడైనటువంటి జుకర్బర్గ్, అదేవిధంగా మరి చాలా మంచి వ్యాపారవేత్తగా పేరు గడించిన వారన్ బఫెట్ అటువంటి వ్యక్తులు, మరి అదేవిధంగా బిల్ గేట్స్ వంటి వ్యక్తులు మరి సమాజ శ్రేయస్సు కోసము తమ సంపాదించినటువంటి దానిలో చాలా ఎక్కువ మొత్తంలో మరి ప్రపంచంలో ఉన్నటువంటి పేద దేశాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు కేటాయిస్తున్నారు. అంటే వారిలో ఏ దశ ప్రకారము అభివృద్ధి చెందినట్లు నైతిక వికాసం అంటే చిట్ట చివరి దశ 6వ దశ, మరియు చిట్ట చివరి స్థాయి 3వ స్థాయి అని చెప్తాము. ఇది మిత్రులారా దీనికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారము. మరి దీని నుంచి ప్రశ్న ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయవచ్చు. 1కి 2 సార్లు ఆ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే వాటి ఆధారంగా మనము ఆ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు. మరి అర్థమైంది కదా మిత్రులారా? ఇలాంటి విషయాలు మరిన్ని వీడియోలలో పొందుపరచడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ వీడియోలన్నీ కూడా మీరు చూస్తారని ఆశిస్తూ మీ శివపల్లి.